కాటూరి. వెల్కమ్ టు కాటూరి టీవీ. సో ప్రస్తుతానికి తెలంగాణలో లోకల్ బాడీ ఎలక్షన్స్ యొక్క నోటిఫికేషన్ రాబోతూ ఉంది. అయితే పర్టికులర్గా బీసీ యొక్క పాపులేషన్ ఎంత ఏంటి అని చెప్పేసి లెక్కల ద్వారా తెలియజేశారు. టోటల్ 56%, 56% ఉన్నారని చెప్పేసి మనకి రీసెంట్గా వచ్చిన లెక్కల్లో తెలిసింది. అయితే పంచాయతీరాజ్ ఎలక్షన్స్లో ఈ యొక్క బీసీ రిజర్వేషన్ అమలు పరుస్తారా లేదా, అసలు తెలంగాణలో బీసీ ఓటా ఎంత ఉంది, ఎమ్మెల్యేలు ఎంత ఉన్నారు, ఎంపీటీసీలు ఎంతమంది ఉన్నారు, జెడ్పీటీసీలు ఎంతమంది ఉన్నారు అనే విషయాలు మనం ఈరోజు కూలంకషంగా తెలుసుకుందాం. సో మొత్తానికి బీసీ పాపులేషన్ తెలంగాణలో ఎంత ఉందయ్యా అంటే, బీసీ పాపులేషన్ 56.65% బీసీ పాపులేషన్ ఉంది. ఇంక్లూడింగ్ ఇక్కడ ముస్లిమ్స్ యాడ్ అవుతారు, అలాగనే ఎస్సీ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కూడా యాడ్ అవుతారు ఇక్కడ. అలాగే ఎస్సీ పాపులేషన్ వచ్చేసి 17.60% ఉంది. ఎస్టీ పాపులేషన్ 10.45% ఉంది. ఇంక్లూడింగ్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ వీళ్ళందరినీ మనం కలిపితే టోటల్గా వీళ్ళ పాపులేషన్ వచ్చేసి 86.64%. దగ్గరగా 87% మంది బీసీ, ఎస్సీ, మైనారిటీస్ పీపుల్ మాత్రం తెలంగాణలో 87% ఉంది. రిమైనింగ్ 13% ఓసీలో ఆక్యుపై చేశారు. అయితే టోటల్ ఎమ్మెల్యే సీట్లు వచ్చేసి తెలంగాణలో 119 సీట్లు ఉన్నాయి. అయితే అందులో రెడ్డి కమ్యూనిటీస్ వచ్చేసి 44 మెంబర్స్ ఉన్నారు. అలాగే వెలమాస్ వచ్చేసి 13 మెంబర్స్ను ఎలొకేట్ చేశారు. కమ్మాస్ వచ్చేసి 4 మెంబర్స్. టోటల్గా బీసీ ఎంతమంది ఉన్నారు, బీసీ టోటల్గా 56.65% ఉన్న వాళ్ళకి ఎంత వచ్చింది, వాళ్ళ వాటా 19 మంది వచ్చారు. ఎంత 120లో వాళ్ళ వాటా ఎంత వచ్చింది, 19 మంది, అంటే 19 మెంబర్స్ వచ్చారు. వీళ్ళ వాటా ఎంత ఇక్కడ యాక్చువల్గా రావాల్సింది 56.65% రావాలి. మరి ఎంత వచ్చింది, 19 వచ్చింది. ఇది ఈక్వల్ టు కనీసం 16% కూడా ఈక్వల్గా కాదు. మరి ఎందుకు ఇంత గ్యాప్, ఎందుకు వీళ్ళకి ఈ బీసీలకి రావాల్సిన సపోజ్ 119లో వాళ్ళకి ఎంత రావాలా, ఆఫ్ చేసుకున్నా కానీ ఎంత రావాలా, 60 రావాలా. తెలంగాణలో ఒక గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ ఎంత, 60 అబ్సల్యూట్లీ. సో ఒక గవర్నమెంట్ని ఫామ్ చేసే అంత పాపులేషన్ బీసీ ప్రజలు ఉన్నారు తెలంగాణలో. సో ఒకసారి రీసెంట్గా జరిగిన యొక్క గణాంకాలను చూద్దాం. లెక్కలను మనం చూస్తే, మిగతా లెక్కలను చూస్తే రీసెంట్గా లెక్కలు జరిపారు కదా, సో కులగణన జరిగింది కదా. సో అందులో తెలంగాణ లాంచ్ చేసే స్టేట్ వైజ్ క్యాస్ట్ సెంటర్స్ ఇక్కడ మొత్తం కలిపి 50 రోజులు దగ్గరగా కండక్ట్ చేశారు 2024లో. మొత్తం 96.96.9% మంది హౌస్ హోల్డ్స్ పార్టిసిపేట్ చేశారు. అలాగే ఎంత 3.54 అంటే 3.5 కోట్ల మంది ఇండివిజువల్గా దీంట్లో పార్టిసిపేట్ చేశారు. మనం ఇక్కడ ఎగ్జాక్ట్గా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎట్లా పాపులేషన్ మనం కనుక చూస్తే, నాన్ ముస్లిం బీసీస్, ముస్లిమ్స్ కాకుండా ఓన్లీ బీసీస్నే మనం కౌంట్ చేస్తే 46.25% ఉన్నారు. అలాగే ముస్లిం బీసీస్ ఎంతమంది ఉన్నారు, 10.8%. టోటల్ బీసీ పాపులేషన్ వచ్చేసి 56.33, అంటే ఇంక్లూడింగ్ హిందూ, ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్ కన్వర్ట్స్ అంటే ఎగ్జాంపుల్ ఎస్సీలో నుంచి క్రిస్టియన్గా మారిన వాళ్ళు ఉంటారు బీసీసీకి, వాళ్ళు 2% ఉంటారు. సో టోటల్గా వచ్చేసి వాళ్ళ పర్సెంటేజ్ 56.33%. ఇక్కడ షెడ్యూల్ క్యాస్ట్ యొక్క వాటా ఎంత అంటే 17.43. అలాగే షెడ్యూల్ ట్రైబ్స్ ఎస్టీస్ పాపులేషన్ వచ్చేసి మనం ఇక్కడ చూస్తే 10.45% వాళ్ళు యాడ్ అయింది. అలాగే ముస్లిమ్స్ టోటల్ వాళ్ళు 12.56% ఉన్నారు. సో ఇక్కడ మనం క్యుములేటివ్గా చూస్తే, మొత్తం కలిపి చూస్తే బీసీస్, ఎస్సీస్, ఎస్టీస్, మైనారిటీస్ కలెక్టివ్లీ 86.69%. సో దగ్గరగా 86 నుంచి 87% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీసే ఉన్నారు తెలంగాణలో. సో నెక్స్ట్ మనం కనుక చూస్తే, తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ యాజ్ ఎంత ప్రజెంట్ మన తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్ని సీట్లు ఉన్నాయి, 119 సీట్లు ఉన్నాయి. సో కాంగ్రెస్ ఎన్ని గెలిచింది, 64 సీట్లు గెలిచింది. అలాగే బీఆర్ఎస్ ఎన్ని గెలిచింది, ఇక్కడ 39 సీట్లు. రిమైనింగ్ మొత్తం 16 సీట్లు వేరే వాళ్ళు గెలిచారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ మన కరెంట్ అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేస్ ఏ కమ్యూనిటీ నుంచి ఉన్నారో మనం చూస్తే,
43 మంది రెడ్డి కమ్యూనిటీ నుంచి ఉన్నారు, 13 మంది వెలమాస్ కమ్యూనిటీ నుంచి ఉన్నారు, అలాగే 4 కమ్మస్ కమ్యూనిటీ నుంచి ఉన్నారు. అమాంగ్ ద రిమైనింగ్ మెంబర్స్ ఓన్లీ 19 మాత్రమే బీసీ ఎమ్మెల్యేస్ నుంచి ఉన్నారు. చూడండి, ఒకవేళ మనం ఆ 19 మందిని మనం 100%లో కంపేర్ చేస్తే 16% మంది ఉన్నారు. మరి వాళ్ళకి ఎంత రావాలా? 50% రావాలా. సో కేవలం 16% మాత్రమే నింపు ఉన్నారు. సో అలాగే ఇంకా మనం నెక్స్ట్ చూస్తే అకార్డింగ్ టు పాపులేషన్, అంటే బీసీ పాపులేషన్ ప్రకారం వాళ్ళు 56% ఉన్నారు. సో మోర్ దాన్ 60 ఎమ్మెల్యే సీట్స్ నీడ్ టు ఎలికేటెడ్ దెమ్. సో దగ్గరగా 60 సీట్లు, 56%, కనీసం 56%కు 1 తీసుకున్నా కానీ 56 సీట్లు రావాలా. మరి 19 ఎమ్మెల్యేస్ ఎందుకున్నారు? యాక్చువల్గా ఎంతమంది రావాలా? 120లో 56% వాళ్ళే ఉన్నప్పుడు 56%లో కనీసం ముస్లిమ్స్ని 12% తీసేస్తే 46% ఉన్నారు కదా, 44, కనీసం వాళ్ళకి 42% అన్నా రావాలి కదా. సో 42 అంటే రావాలి కదా. సో వాళ్ళకి కనీసం 19 కూడా రాలేదు. తెలంగాణ పాపులేషన్ ప్రకారం ఎంత? వీళ్ళు 56% ఉన్నారు. సో 56% మినిమం. ఇప్పుడు రెడ్డి కమ్యూనిటీ నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? 44%, 44 మంది ఉన్నారు. ఈ 44, కనీసం 44 ఎమ్మెల్యేలన్నా వీళ్ళకి రావాల్సిన అవసరం ఉంది. బీసీలకి వీళ్ళ పాపులేషన్ 56% ఉంది. సరే 12% ముస్లిమ్స్ తీసేసిన రిమైనింగ్ 44%, అంటే 44 ఎమ్మెల్యేస్ రావాలా ఎగ్జాక్ట్గా. సో లేదా 42 అన్నా రావాలా. మరి ఎందుకు రావట్లేదు? ఎందుకు వాళ్ళు 19తోనే ఆగిపోయారు? 19 తీసుకొని ఆగిపోయారు. ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు అంటే బీసీల్లో ఒక మంచి నాయకత్వం అనేది ఎవరు లేరు. ఎస్సీల్లో ఏ విధంగా అయితే వీళ్ళకి ఎస్సీల్లో ఉన్న వాళ్ళకి పడదు, అలానే బీసీల్లో కూడా ఎవరు కూడా వాళ్ళ మంచి నాయకత్వం అనేది లేదు. సో ఒక లీడర్స్ లేరు. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ విధంగా వాళ్ళ రావాల్సిన రిజర్వేషన్ అంతా కూడా మిస్ అవుతుంది. సో నెక్స్ట్ మనం చూస్తే ఇప్పుడు ఎంపీటీసీ చూద్దాము. లోకల్ బాడీస్లో టోటల్ ఎంపీటీసీస్ ఎన్ని ఉన్నాయి? తెలంగాణలో దగ్గరగా 5659 ఎంపీటీసీస్ ఉన్నాయి. సో మరి వాళ్ళ బీసీల వాటా ఎంత రావాలా? కనీసం 50% చూసుకున్నా కానీ 2815 రావాలా. మరి వస్తున్నాయా? ఎవరికీ తెలుసు. సో అలాగే టోటల్ జెడ్పీటీసీ 534 ఉన్నాయి. మినిమం 50% తీసుకున్నా కానీ 217 రావాలా. సో మరి జెడ్పీటీసీస్ 217 బీసీలకు వాటా వస్తుందా? వాట్ అబౌట్ విలేజ్ ప్రెసిడెంట్స్? విలేజ్లో ఉన్న పంచాయతీల్లో ఉన్న ప్రెసిడెంట్స్ ఎంతమంది ఉన్నారు? చాలా విలేజెస్ ఉన్నాయి కదా. సో వాటిల్లో బీసీకి సంబంధించిన రావాల్సిన వాటా బీసీలకు వస్తుందా? సో అలాగే కార్పొరేషన్ చైర్మన్స్ ఉన్నాయి. మీరు చూడండి, రీసెంట్గా కార్పొరేషన్ చైర్మన్స్ ఎవరికి ఎక్కువ ఇచ్చారు? అందులో కూడా రెడ్డిసే ఎక్కువ ఉన్నారు మీరు చూస్తే. సో ఎందుకు ఈ విధంగా జరుగుతుందంటే ఎవరైతే బీసీల్లో ఉన్న మేధావులు ఉన్నారు, చదువుకున్న వారు ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు, అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అగ్రవర్ణ పేదల్లో ఉన్న చాలా మేధావులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఐక్యతగా రావాలా. వీళ్ళందరూ కూడా దీని మీద పోరాడాల్సిన అవసరం ఉంది. సో ఎందుకంటే ఇది కేవలం పొలిటికల్గానే కాదు, రిజర్వేషన్ సీట్లు కూడా పోతూ ఉన్నాయి. ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి, ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి, తర్వాత చాలా ఏరియాల్లో రిజర్వేషన్స్ పోతూ ఉన్నాయి. వాళ్ళకి 56% ఉన్నారు అంటే బీసీలు దగ్గరగా 42 నుంచి 44% బీసీలకు రావాల్సిన అవసరం ఉంది. వాళ్ళ వాటా వాళ్ళకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఏం చేయాలి అంటే ఎవరైతే తెలంగాణలో బీసీ మేధావులు ఉన్నారో వాళ్ళందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్, అగ్రవర్ణాల్లో ఉన్న పేదలు వీళ్ళందరూ కలిస్తే 87% ఉన్నారు. మరి 87% ఎక్కడ? రిమైనింగ్ 13% ఎక్కడ? 1% లేని వాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. మరి ఇంతమంది పాపులేషన్స్ మనం వాళ్ళకి ఓట్లేసి వాళ్ళు తిరిగి మనల్ని పాలించే విధంగా చేసుకుంటూ ఉన్నాం. సో కాబట్టి మనం బీసీ ఎస్పెషల్లీ స్టూడెంట్స్ ఈ అవేర్నెస్ని తీసుకురావాలి. బీసీలో ఉన్న స్టూడెంట్స్ కానీ, చదువుకున్న వారు కానీ, ప్రొఫెసర్స్ కానీ, వీళ్ళందరూ కూడా దీని మీద అవేర్నెస్ తీసుకురావాలా. ఈ రాబో పంచాయతీ ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఈ పంచాయతీ ఎలక్షన్స్లో వాళ్ళు బీసీలకి రావాల్సిన యొక్క రిజర్వేషన్ ఏ పార్టీ అయినా సరే, అది కాంగ్రెసా, టీఆర్ఎస్ఆ, బీజేపీయా, ఎవరైనా ఈ యొక్క దీనికి సంబంధించిన బీసీలకు రావాల్సిన వాటా బీసీలకు వచ్చే విధంగా పోరాడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.